మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడువని దేవుడు అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. గత కార్యక్రమం ని చూచి ఎంతో మంది బిడ్డలు దైవ ఆశీర్వాదాలు పొందినట్లుగా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి ఆ ఘనమైన దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతి గురువారం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారం అవుతున్న విడువని దేవుడను ఈ కార్యక్రమాన్ని మీరును చూస్తూ ఇంకొన అనేక మంది బిడ్డలు చూస్తున్నట్లుగా ప్రోత్సహించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. దైవజనుల ద్వారా వాక్యం విందాము. దేవునికి స్తోత్రములు. విడువని దేవుడని ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, బాగున్నారా? గడిచిన కార్యక్రమాన్ని వీక్షించి ఎంతగానో దీవించబడినట్లుగా, వాక్యము ద్వారా ఆత్మలో బలపడినట్లుగా ఎంతమందో స్పందన తెలియజేశారు. అలా తెలియజేసిన మీ అందరికీ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మరి గడిచిన కార్యక్రమాల ద్వారా ఎంతోమంది తమ వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో కొన్ని దేవుని యొక్క అద్భుతాలు కూడా అనుభవించినట్లుగా తెలియజేశారు. ప్రియులారా, మరి ఒక సహోదరి ప్రెగ్నెంట్గా ఉండి హాస్పిటల్కి వెళ్ళి లోపల బేబీ ఎట్లా ఉందో అని చెకప్ చేయించుకున్నప్పుడు ఆ డాక్టర్స్ చెప్పిన సమాధానం ఏంటంటే బేబీ సరిగా ఎదుగుదల లేదు, అవయవాలు సరిగా ఎదగలేదు, కనుక తీసివేయటం బెటర్ అన్నట్లుగా చెప్పారు. అయితే అటువంటి ఆ వార్త విన్న ఆ సహోదరి ఎంతో వేదనతో అసలుకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ, లోపల బేబీ సరిగా ఎదగలేదు, తీసేయాలన్న ఆ మాటలు విని ఎంతో కలవరంతో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో మరి దేవుని యొక్క వాక్యము సువార్త ఛానల్లో ఇలాగా విత్తబడుతూ ఉంటుండగా ఆ మాటల ద్వారా ఆమె ఆదరణ, ఆమె ధైర్యము తెచ్చుకునింది. ప్రియులారా, ఆ కార్యక్రమం ద్వారా మరి దేవుడు నాలో నుండి అందించిన ఆ సందేశాన్ని విని మరి తను నిజంగా దేవుడు అద్భుతం చేసేవాడైతే లోపల బేబీ చక్కగా ఎదగాలి, ఒకవేళ అలాగే కనుక దేవుడు చేస్తే బాబు పుడితే మరి సేవకుల పేరు పెట్టుకుంటాను, ఒకవేళ పాప పుడితే మన కార్యక్రమంలో మరి ఆత్మీయ తల్లి కస్తూరమ్మ గారు ప్రార్థన చేస్తే ఆ తల్లిగారి యొక్క పేరు పెట్టుకుంటానని విశ్వాసముతో ప్రభునందు ప్రియులారా ప్రార్థన చేసుకున్నది. నిజంగా మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆ సహోదరి విశ్వాసాన్ని బట్టి మరి చక్కగా మరి అవయవాలు ఎదిగేలాగా బేబీకి సహాయం చేశాడు. అంత మాత్రమే కాక మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆమె ప్రెగ్నెన్సీ డెలివరీ అవ్వగా ప్రియులారా ఒక చక్కని ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అలా పుట్టిన ఆడపిల్లకు మరి ఆత్మీయ తల్లి కస్తూరమ్మ గారి యొక్క పేరు పెట్టుకొని మరి ఎంతో సంతోషంగా ఈ విషయాన్నంతటిని కూడా మాతో పంచుకున్నారు. మరి అద్భుతం చేసిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ప్రియులారా, ఇంకా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యం వింటూ మరి బలాన్ని, అట్లాగే దేవుడిచ్చే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని మీరందరూ కూడా అనుభవించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగపు అంశం ఏమిటి అని అంటే సమస్యలలో నుండి విడుదల. దానికి సాదృశ్యంగా కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 5వ వచనం ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, నేటి కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో, సమాధానంతో జీవించే కొద్ది రోజులైనా ఆనందంగా సమస్యలు లేకుండా బ్రతకాలని ఆశపడుతున్నాడు. అయితే ఆశపడుతుందేమో అట్లా సంతోషంగా ఉండాలని చూస్తుంటే అతడు ఎదుర్కొంటుంది ఏంటంటే సంతోషానికి, ఆశీర్వాదానికి, నెమ్మదికి బదులుగా సమస్యలే గురైపోతా ఉన్నా. అందుకే నేటి కాలంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు ప్రియులారా వయసుతో సంబంధం లేకుండా ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుగా ప్రతి వారు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నా. అయితే ఇటువంటి సమస్యల ఊగులో చిక్కుపోయిన మనిషి తను ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటికి రావాలని రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నా. గమనించండి ప్రియులారా, నేడు ఎక్కడ చూస్తూ ఉన్నా పూజలు పెరిగిపోతూ ఉన్నాయి, భక్తి పెరిగిపోతూ ఉన్నది. లేదంటే గమనించండి ప్రియులారా, మొక్కుబళ్ళు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ ఎందుకు మనిషి చేస్తున్నాడు అని అంటే ఇలా దేవునికి ప్రార్థన చేస్తే, పూజలు వ్రతాలు చేస్తేనన్నా మా సమస్యలు పోతాయేమో అన్న నమ్మకంతో ఇలాగ ప్రయత్నం చేస్తూ ఉన్నా. మరికొంతమంది గమనించండి ప్రియులారా, జాతకాలు చూసుకుంటున్నారు, ముహూర్తాలు చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ప్రభునందు ప్రియులారా వాస్తులు చూసుకొని వాస్తులు మార్చేస్తూ ఉన్నారు. ఏమిటి దీని అంతటి యొక్క సారాంశం ఏమిటి అని అంటే ఏదో ఒక ప్రయత్నంతోనైనా నేను ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడాలి,
అందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నానని నేను మనిషి సమాధానం చెప్తాడు. అయితే గమనించండి ప్రియులారా, ఇలా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నా మనిషిగా ఎదుర్కొంటున్న సమస్యలను విడుదల పొందుతున్నాడా అని ఆలోచన చేస్తే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు, కానీ సమస్యల మీద జయము రావట్లేదు కదా, మరింత సమస్యల ఊబిలోని కూరుకుపోతా ఉన్నా. అందుకే ఇటువంటి స్థితిలో ఉన్న కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రయత్నాలు చేసి చేసి సమస్యల మీద జయము లేక, కొంతమంది ఏమో ఇక నా తలరాత అంతే, లేదంటే టైం బ్యాడ్. గమనించని మరికొంతమంది అయితే ఇక నా జాతకం ఇంతే అన్నట్లుగా ఇట్లా తమను తాము నిందించుకుంటున్నా. మరికొంతమంది అయితే ఇక నాకు ఈ సమస్యల మీద చావే పరిష్కారము, చస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదనేసి టెంపరీ ప్రాబ్లమ్స్ కి పర్మనెంట్ సొల్యూషన్ దట్ ఈజ్ సూసైడ్ అన్నట్లుగా. గమనించండి ప్రియులారా, చిన్న చిన్న సమస్యలకు శాశ్వతమైన పరిష్కారం ఆత్మహత్య అన్నట్లుగా సెన్సిటివ్ మైండ్ తో అట్లా ఆత్మహత్య ప్రేరణ, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తా ఉన్నా. గమనించండి, నేటి కాలంలో మనుషులే కాదు కానీ పరిశుద్ధమైన బైబిల్లో కూడా చాలా మంది గొప్ప గొప్ప ప్రార్థనా పరులే, గొప్ప గొప్ప భక్తి పరులే, వారు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి కొన్ని పరిస్థితుల్లో చస్తే బాగుండు కదా అనుకున్నా. ఉదాహరణ చెప్పాలి అని అంటే గమనించండి, బైబిల్లో ఏలియా అనే ఒక వ్యక్తి ఉన్నా. ఇతడు ఎటువంటి వాడో తెలుసా? గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇతన్ని బైబిల్లో ఏమని దేవుడు సంబోధిస్తాడంటే రోషము కలిగిన నరుడు లేక రోషము కలిగిన వ్యక్తి అని దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రార్థనా బలముతో ఆకాశములో నుండి దేవుని అగ్నిని భూమి మీదకి దించిన ఒక ఏకైక గొప్ప భక్తిపరుడు అండి. ఇటువంటి ఏలియా తన జీవితంలో కొన్ని సమస్యలు వచ్చేసరికి, తన జీవితంలో కొన్ని కష్టాలు వచ్చేసరికి ఏమనుకుంటున్నాడు తెలుసా? రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం అంటున్నాడు, ఏలియా మరణాపేక్ష గలవాడే బదిరీ వృక్షం కింద కూర్చున్నాడు. అంటే గొప్ప వ్యక్తే, కానీ కొన్ని సమస్యలు వచ్చేసరికి ఇక చస్తే బాగుండు కదా అన్నట్లుగా మరణాపేక్షతో ఉన్నాడంట. గమనించని ప్రియులారా, అంత మాత్రమే కాదు, పరిశుద్ధమైన బైబిల్లో మరొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏమిటి అని అంటే యోబు. ప్రియులారా, ఈ యోబు ఎటువంటి వాడు అనంటే గొప్ప భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, గొప్ప ధనవంతుడు. దేవుడే యోబు గురించి అంటున్నాడు, ఊజు దేశంలో ఇటువంటి నరుడు లేడు, ఇటువంటి వ్యక్తి లేడు అని అంటున్నాడు. ఇంత గొప్ప సాక్ష్యం పొందుకున్న యోబే కొన్ని సమస్యలు వచ్చేసరికి ఏమనుకుంటున్నాడు తెలుసా? యోబు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, అసలు నేను పుట్టుకోలోనే చనిపోతే ఎంత బాగుండు, నేను భూమి మీదకి రాకుండా నా తల్లి గర్భంలోనే నేను చనిపోతే ఎంత బాగుండు అనుకుంటున్నా. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇర్మియా అనే ఒక వ్యక్తి కూడా బైబిల్లో ఉన్నా. ఇతడు కూడా గొప్ప ప్రార్థనాపరుడు. ఇతనుకున్న మరొక పేరు ఏమిటి అనంటే విలపించే వ్యక్తి అని పేరు ఉన్నది ప్రియులారా. గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఇటువంటి వాడైన ఇర్మియా కూడా తన జీవితంలో ఎదురైన కొన్ని సమస్యలు, కష్టాలను బట్టి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, నేను చనిపోతే బాగుండు, అసలు ఈ కష్టాలు చూడటానిక నేను భూమి మీద పుట్టింది, ఈ సమస్యలు ఎదుర్కొంటానిక నేను ఈ భూమి మీద పుట్టింది, అనవసరంగా నేను పుట్టాను, చనిపోతే బాగుండు కదా అనుకుంటున్నాడు ప్రియులారా. ఇప్పుడు నేను చెప్పిన ఈ భక్తి పరులందరూ కూడా సమస్యను బట్టి చనిపోతే బాగుండు అనుకున్నాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు ఆరాధిస్తున్న దేవుడు వారి సమస్యల్లో వారిని చావటానికి అనుమతించాలా, వారి సమస్యలన్నిటిలో నేను వారిని విడిపించాడు. అంత మాత్రమే కాకుండా ఆయుష్ ఉన్నంత వరకు భూమి మీద బ్రతికించాడు. ప్రైజ్. ఆ గొప్ప దేవుడు ఎవరు అని అంటే నేను ప్రకటిస్తా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తు ఒక్కడే మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యల్లో నుండి ఆయన విడుదల కలిగి చేయడానికి, ఆయుష్ ఉన్నంత వరకు కూడా జై జీవితంగా మనల్ని నడిపించడానికి సమర్థుడు. అందుకే ఆ అనుభవాన్ని పొందుకున్న మోషే 97వ కీర్తన గమనించండి ప్రియులారా, 5వ చరణం అంటున్నాడు, ఏమన్నా తెలుసా? యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములో మైనము వలె కరుగుచున్నవి. ప్రైజ్ ది లార్డ్. అంటే మోషే అనుభవించి ఒక మాట సెలవిస్తున్నాడు ఈ కీర్తనలో. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా సన్నిధానంలో మైనము వలె పర్వతాలు కరిగిపోతా ఉన్నాయి. పర్వతములు అనగా దాని అర్థము ఆత్మ సంబంధంగా సమస్యలకు సాదృశ్యం. పర్వతములు అనగా ఆత్మ సంబంధంగా కష్టాలకు, శ్రమలకు, శోధనలకు సాదృశ్యం. అంటే ఇప్పుడు మోషే ఏమంటున్నాడు తెలుసా? ఎటువంటి సమస్య అయినా నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నా యెహోవా దేవుని సన్నిధానానికి రాగలిగితే ఆ దేవుడు నీ సమస్యలన్నిటిని కూడా పర్వతంలాగా అనగా మైనం వల్లే కరిగించేస్తాను అనేసి నీతో ఈ కార్యక్రమం ద్వారా మాట్లాడుతా ఉన్నాడు. గమనించండి, ఈ మాట పలుకుతున్న మోషే ఎటువంటి వాడు తెలుసా? ఇతడు కూడా గొప్ప విద్యావంతుడే.
గొప్ప నాయకుడు, మంచి ప్రార్థన పడే, కానీ ఇతనికి కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఈ మోషే కూడా కొన్ని కష్ట పరిస్థితులు వచ్చినాయి. అయితే అటువంటి కష్ట పరిస్థితుల్లో మోషే ఏమనుకున్నాడు తెలుసా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 15వ వచనంలో మోషే ఏమనుకుంటున్నాడంటే, ఈ సమస్యలు పడే కంటే చస్తే బాగుండు కదా అనుకున్నా. అయితే మోషే కూడా సమస్యలు బట్టి చావాలనుకుంటే జీవముగైన దేవుడు ఏం చేస్తాడంటే మోషేని చావనివ్వాల, అతని సమస్యల నుండి విడిపించాడు. అంత మాత్రమే కాదు, ఆయుష్ ఉన్నంత వరకు భూమి మీద సజీవునిగా బ్రతికించాడు. ప్రజలా అది అనుభవించాడు మోషే. అందుకే 97వ కీర్తనలో 5వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నా సమస్యలన్న పర్వతాలను మైనం వలె కరిగించిన దేవుడు నీ సమస్యలనే పర్వతాలను కూడా కరిగించనని సమర్థుడు. నా సమస్యల్లో నన్ను విడిపించి జయమిచ్చిన దేవుడు నీ సమస్యల్లో కూడా నీకు జయమిచ్చి విడుదల చేయటానికి సమర్థుడు. కనుక నువ్వు వ్యర్థ ప్రయత్నాలు చేయొద్దు. సూసైడ్ అటెంప్ట్ అంటూ నిన్ను నువ్వు ప్రభువుల ప్రియులారా దేవునికి వ్యతిరేకంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా నేను ప్రకటిస్తున్న యేసుకు నీ జీవితాన్ని సమర్పించగలిగితే నన్ను సమస్యలను విడిపించినట్లుగా నిన్ను విడిపిస్తాడని ఈ కార్యక్రమం ద్వారా మోషే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రియులారా? ఇంకా ఎందుకు వ్యర్థ ప్రయత్నాలు చేస్తావు? నీ జీవితంలో ఉన్న సమస్యల్లో నుండి ఇక విడుదల లేదని ఇంకెందుకు ఆత్మహత్య ప్రయాణంతో ఉంటావు? ఇప్పుడైనా నీ జీవితంలో పట్టి పీడిస్తున్న సమస్యల నుండి విడిపించడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. మరి అనుభవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గమనించండి ప్రియులారా, ఇందుకు నేటి కాలంలో ప్రతి మనిషిలో ఏ సమస్యలు పర్వతాల్లాగా ఏలుబడి చేస్తున్నాయి అని ఆలోచన చేస్తే ప్రతి మనిషిలో కూడా మొట్టమొదట గమనించండి ప్రియులారా, పర్వతం లాంటి సమస్య ఏంటో తెలుసా ప్రియులారా? ఆర్థిక ఇబ్బందులు అన్న సమస్య ప్రియులారా. ఉదాహరణ చెప్పాలి అని అంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక స్త్రీ కనపడింది ప్రియులారా. ఈ తల్లి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఏమన్నా తెలుసా? అయ్యా, నా భర్త నీ శిష్యుడు ఇతడు చనిపోయాడు. అయితే చనిపోయటం ఎలా చనిపోయాడు తెలుసా? ఊరంతా కూడా అప్పులు చేసి చనిపోయారు. ఇప్పుడు అప్పుల వారు వచ్చారు, మా అప్పు తీర్చకపోతే మీ పిల్లలను దాసులుగా తీసుకుని పోతాం, బందీలుగా తీసుకుని పోతామని బెదిరిస్తా ఉన్నారు. కనుక ఇప్పుడు మేము ఏ స్థితిలో ఉన్నామంటే ఆర్థిక ఇబ్బందులు వంటి పరిస్థితుల్లో అదొక పర్వతం లాంటి సమస్యగా మాకుందయ్యా అంటూ ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి ఒక స్త్రీ లేక ఒక తల్లి బతిమలాడటం, తన సమస్యను చెప్పుకుంటాం అక్కడ మనం చూస్తా ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఇక్కడ ఈ తల్లినే కాదు కానీ నేటి కాలంలో ప్రతి మనిషి కూడా ఏ పర్వతం లాంటి సమస్యకు గురైపోతున్నాడు తెలుసా? ఆర్థిక ఇబ్బందులు లేక అప్పులు అన్న సమస్య చేత కొట్టబడతా ఉన్నా. గమనించండి, అజ్ఞానంతో చేసేస్తున్నారు అప్పులు. అజ్ఞానంతో చేసిన అప్పులు తీర్చబడే మార్గం తెలియక నేటి కాలంలో ప్రజలు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక ఆత్మహత్య శరణ్యం అంటూ గమనించండి ప్రియులారా, ఆత్మహత్యలకు గురైపోతా ఉన్నా. అందుకే నేటి కాలంలో ఎక్కడ చూస్తా ఉన్నా, ఏ న్యూస్ పేపర్ చదువుతా ఉన్నా, రైతులు ఆత్మహత్య, నేత కార్మికుల ఆత్మహత్య. గమనించండి ప్రియులారా, ఇలా చేపలు పట్టే పల్లెకాళ్ళు ఆత్మహత్య. ఎందుకని ఇలా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అంటే వారి జీవితాల్లో ఉన్న పర్వతం లాంటి ఆర్థిక ఇబ్బందుల సమస్యలు తీర్చబడాలనే మార్గం తెలియక వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా ఉన్నా. గమనించండి ప్రియులారా, ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది కేవలము పేదవారు రైతులనే కాదు కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గొప్ప గొప్ప ధనవంతులు సైతము లేదంటే గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు సైతము కూడా ఆత్మహత్యలకు గురైపోతున్నా. ఉదాహరణ చూడండి ప్రియులారా, పలానా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య, లేదంటే పలానా వ్యాపారవేత్త పెద్ద బిజినెస్ మ్యాన్ గమనించండి ఆత్మహత్య. ఎందుకని వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితాల్లో కూడా స్టాక్ మార్కెట్లో పెట్టి నష్టాలకు పోతున్నారు, లేదంటే వ్యాపారాలని మొదలుపెట్టి కంపెనీలను పెట్టి దివాళా తీసే పరిస్థితులకు గురైపోయి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ప్రభువుల ప్రియులారా ఇటు పేదవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇటు గొప్పవారు ధనవంతులు మంచి చదువుకున్న మంచి ఉద్యోగస్తులు అనుకుంటున్న వీరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా ఉన్నారు. అయితే ఇటువంటి స్థితిలో ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీవు కూడా ఉన్నావేమో. అయితే నిరుత్సాహపడకో. నీ ఆర్థిక ఇబ్బందులైన సమస్య పర్వతాన్ని మైనం వల్లే కరిగించే మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గం ఏంటో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ స్త్రీ గ్రహించింది ప్రియులారా, భర్త అప్పులు చేసి ప్రభువుల ప్రియులారా ఎంతో సంవత్సరాల వాళ్ళలో పెట్టేసి చనిపోతే ఈ తల్లి ఇక అప్పులు తీరే మార్గం లేదు కదా, ఇక నేను నా కుటుంబం కూడా ఏదో ఒకటి తీసుకొని చద్దాము అనుకోలా. ఏమేం చేస్తుందో తెలుసా? ఒక ఆలోచన కలిగింది. అప్పులు తీరే మార్గం ఏంటో గ్రహించింది. ఆ అప్పులు తీరే మార్గం ఏంటంటే మేము ఆరాధించే దేవుడు ఒక్కడే.
అని గ్రహించి ఆ దేవుని దగ్గరికి లేక దైవ సేవకుని దగ్గరికి వచ్చింది. అలా రావటాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గమనించండి ప్రియులారా, ఆమె అప్పులు తీర్చబడటం మాత్రమే కాదు, ఆమె జీవించినంత కాలము కూడా ఆమె పిల్లలు ఏ ఆర్థిక ఇబ్బందుల్లో గురి కాకుండా చక్కగా సంతోషంగా జీవించడానికి దేవుడు గొప్పగా ఆ సహోదరిని, ఆ తల్లిని ఆశీర్వదించాడు. ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ బ్రతుకు కూడా ఒకవేళ ఆర్థిక సమస్యలన్నా ఇబ్బందులో ఉన్నావేమో, అయితే కృంగిపోకర్లా. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎటువంటి వాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 నా దేవుడు ఎటువంటి వాడంటే ఆయన ఐశ్వర్యవంతుడిగా కనపడుతున్నా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నుండి మీ ప్రతి అవసరత తీరుస్తాడని పౌలు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 28:12 దేవుడిని యెహోవా మోషే ద్వారా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? మిమ్మల్ని అప్పిచ్చే వారిగా ఉంచుతాను కానీ అప్పు పుచ్చుకునే వారిగా ఉంచను. అంటే నేను ప్రకటిస్తున్న దేవుడు పేదవాడు బికారుడు కాదు ప్రియులారా. ఆయన ఎటువంటి వాడంటే సంపదల గని, ఆయన ఐశ్వర్యానికి మూలమై ఉన్న అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే నీ ఆర్థిక ఇబ్బందులు అన్న సమస్యల నుండి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నా భావము, నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆకాశంలో నుండి ఏదో డబ్బులు పడేస్తాడు అని కాదు, కానీ నీ జీవితంలో అజ్ఞానంతో ఇరుక్కుపోయిన ఆర్థిక ఇబ్బందులు లేక అప్పుల వాళ్ళ నుండి నువ్వు బయటపడే మార్గాన్ని ఆయన నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇంకెందుకు ఆలస్యం ప్రియులారా, ఇప్పుడే నీవు దేవునికి నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకొని నీ జీవితంలో ఏలుబడి చేస్తా ఉన్నా ఆ సమస్యల నుండి బయటకు రా. ఏపోతే నేటి కాలంలో మనిషి పట్టి పీడిస్తూ ఉన్న రెండవ పర్వతం లాంటి సమస్య ఏమిటి అని ఆలోచన చేస్తే దాని గురించి ప్రమాణ ప్రియులారా, ఆ యెషయా గ్రంథం 1:6 అంటున్నారు, అది కాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా కొంచెమైనను స్వస్థత లేదంటున్నా. అంటే నేటి కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రెండో రకమైన సమస్యలు ఏంటంటే అది రోగ సమస్య. నేడు చూడండి ప్రియులారా, ప్రపంచంలో రకరకాల రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇలా పెరిగిపోతున్న రోగాలకు గమనించండి ప్రియులారా, టాబ్లెట్లు కనుక్కుంటామేమో కానీ వాటికి పేర్లు పెడతామే కష్టమైపోతా ఉన్నది. ఎంత ఆశ్చర్యం! గమనించండి, నేటి కాలంలో ఎవరి పాకెట్ చూసినా ఎవరి పర్సు చూసినా లోపల డబ్బులు ఉండేవి. కానీ నేటి కాలంలో ఏం కనపడుతున్నాయి తెలుసా ప్రియులారా? నేటి కాలంలో పాకెట్లో పర్సులో డబ్బులకు బదులుగా టాబ్లెట్లు, ఇంజక్షన్లు కనపడతా ఉన్నాయి. ఎంత విచిత్రం! అంటే నేటి కాలంలో ప్రతి మనిషి కూడా గమనించండి, చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఎదుర్కొంటున్న రెండో పర్వతం లాంటి సమస్య ఏంటంటే రోగ సమస్య. అయితే అటువంటి స్థితిలో ఒకవేళ నీవు కూడా ఉన్నాయేమో, అయితే అటువంటి స్థితిలో ఉన్న నీతో నా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నేను కేవలము ఆర్థిక ఇబ్బందులు అన్న సమస్యల నుండి కాదు, నేను రోగ సమస్య నుండి కూడా నేను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నానంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడే మన రోగ సమస్యల నుండి విడిపించడానికి సమర్థుడు ప్రియులారా. అలా కాకుండా మనం ఏ ఇతరత్ర ప్రయత్నాలు చేసినా మన రోగ సమస్య పోదు. ఉదాహరణ చెప్పాలి అంటే ఇర్మియా గ్రంథం 46:11 ఏమని అంటున్నాడు తెలుసా? విస్తారమైన ఔషధాల వల్ల నీకు స్వస్థత కలగదు. అంటే దాని భావము గమనించండి, హాస్పిటల్కి వెళ్ళొద్దానో ట్రీట్మెంట్ తీసుకోవద్దనో కాదు. వెళ్ళండి, ట్రీట్మెంట్లు తీసుకోండి, టాబ్లెట్లు వాడండి, కానీ దానికంటే ముఖ్యంగా నిన్ను స్వస్థపరిచేది దేవుడు అని గ్రహించండి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలా కాకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా పోతే నువ్వు రోగ సమస్య నుండి బయటపడుతున్నావేమో కానీ మరింత రోగగ్రస్తుడు అయిపోతావు. అందుకే నా యేసయ్య అంటున్నా, నీ రోగ సమస్య నుండి కూడా నేను విడిపించడానికి సమర్థనను. ఏ రోగం నిన్ను ఏలుబడి చేస్తుంది? నేటి కాలంలో మనిషిని 4 రకాలైన రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. మొదటి రోగం పేరేంటి తెలుసా? పుట్టుకతో వచ్చే రోగం, అనగా కుంటితనముతో, గుడ్డితనముతో, మూగతనముతో లేదా భయంకరమైన ఆస్మా వంటి రోగాలతో ఇలా పుడతా ఉన్నా. అయితే నా దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టుకతో వచ్చిన రోగమైనా నేను సమర్థుడిని స్వస్థపరచడానికి. ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ పుట్టుకతో రాలేదని అనుకుంటున్నామేమో, రోగంలో రెండో కేటగిరీ ఉన్నది. ఆ రెండో రకం ఏంటో తెలుసా? మధ్యలో వచ్చే రోగం. గమనించండి, పుట్టుకతో కొంతమందికి రోగాలు వస్తాయి, మరి కొంతమందికి మధ్యలో రోగాలు వస్తాయి. అయితే నా దేవుడు అంటున్నా, మధ్యలో నీకు వచ్చిన రోగమైనా నేను స్వస్థపరచడానికి సమర్థుడను. మరి కొంతమందికి ఉండే రోగం పేరేదో తెలుసా? దీర్ఘకాలిక రోగం. అయ్యో, నాకు దీర్ఘకాలిక రోగం ఉందండి, 3 నెలలు 6 నెలలు సంవత్సరాల నుండి నాకు రోగం ఉన్నది. అయితే నా యేసుకున్న శక్తి ఏంటో తెలుసా? నీకు దీర్ఘకాలిక రోగమైన ఆయన నేను స్వస్థపరచడానికి సమర్థుడు. ఉదాహరణకు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, మార్కు శుభవార్త 5:34 ఉన్నది. ఆమె 12 సంవత్సరాల రోగాన్ని దేవుడు స్వస్థపరిచారు. మరి నీ రోగానికి వయసు ఎంత? ఇంకా ఎక్కువ. అయితే బైబిల్లో 18 సంవత్సరాలుగా నడువొంగిపోయిన స్త్రీ, ఒక రోగంతో బాధపడుతూ నడువొంగిపోయిన స్థితిలో ఉన్న స్త్రీని నా దేవుడు బాగుపరిచాడు. లూకా శుభవార్త 13:11 మరి నీ రోగానికి వయసు ఎంత?
గమనించండి ప్రియులారా, 38 సంవత్సరాల నుండి కుంటివాడిగా బెతెస్దా కొనేటి దగ్గర పడిపోయిన స్థితిలో ఉన్నాడు. యోహాను సువార్త 5:5 ఉన్నది. అక్కడ ఆ 38 సంవత్సరాల రోగగ్రస్తుని నా యేసే స్వస్థపరిచాడు. మరి నీ రోగానికి ఉన్న వయసు ఎంత? నువ్వు నమ్ము, నీవు ఎటువంటి రోగమైనా నా దేవుడు స్వస్థపరచడానికి సంసిద్ధుడిగా ఉన్నా. లేకపోతే గమనించండి ప్రియులారా, రోగంలో ఉన్న 4వ కేటగిరీ ఏంటో తెలుసా? మరణకరమైన రోగం. నీ జీవితంలో మరణకరమైన రోగమైనా గమనించండి, డాక్టర్లు అంటారు కొద్ది గంటలే, కొద్ది రోజులే అని చేతులు ఎత్తేయచ్చు. కానీ నీవు గనక విశ్వసించగలిగితే నా యేసు నీ మరణకరమైన రోగాన్ని కూడా స్వస్థపరచడానికి సమర్థుడు. ఉదాహరణ చెప్పాలి అంటే గమనించండి ప్రియులారా, యెషయా గ్రంథం 38:6 ప్రకారంగా హిజ్కియా అన్న ఒక రాజు ఉన్నా, అతనికి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోజే చావాలి, కానీ దేవుణ్ణి ఆశ్రయించగా ఆ హిజ్కియాకి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరికొన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాడు, ఆ రోగాన్ని స్వస్థపరిచాడు. అంటే ఈ రోజున ఎటువంటి రోగాన్నైనా స్వస్థపరచగలిగిన శక్తి, ఆ సమస్య నుండి విడుదల చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే నేను ప్రకటిస్తున్న యేసుకున్నది. కారణం ఏంటో తెలుసా? నా యేసయ్య మన రోగాలన్నీ సిలువలో భరించా. అందుకే యెషయా గ్రంథం 53:5 ఏమన్నా తెలుసా? ఆయన మన రోగాలను సిలువలో భరించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది. అంటే ఈ రోజున యేసు స్వస్థపరచడానికి శక్తిమంతుడు అంటానికి కారణము ఆయన మన రోగాలన్నీ సిలువలో భరించాడు. అందుకే నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటాను నీకు ఒక ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు. ఆహ్వానం ఏంటంటే ఇర్మీయా గ్రంథం 30:17 నా దగ్గరికి రా, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తా. ఇంకెందుకు ఆలస్యం ప్రియులారా? ఈ రోజున నీ జీవితంలో ఉన్న సమస్యను బట్టి ఏవేవో ప్రయత్నాలు చేసే బదులుగా ఇంకా చస్తే బాగుండు కదా అని నీవు ఆ వ్యర్థ ఆలోచనలు పెట్టుకునే బదులుగా నీ సమస్యలనే పర్వతాలను మైనం వల్లే కరిగించడానికి శక్తిమంతుడిగా ఉన్న యేసుకు నీ జీవితాన్ని సమర్పించు. ఇకపోతే 3వదిగా మనిషిని ఎదురు పట్టి పీడిస్తా ఉన్న పర్వతం లాంటి సమస్య పేరేంటో తెలుసా ప్రియులారా? గమనించండి, ఆదికాండం 30:1 ప్రకారంగా గొడ్రాలితనమే ఒక పర్వతం లాంటి సమస్యగా ఉన్నది. ఆ అధ్యాయంలో ప్రభువుని ప్రియులారా, రాహేలు అన్న ఒక స్త్రీ ఉంటది. ఆమె తన భర్తతో ఇలా అంటుంది, యాకోబుతో, ఏమన్నా తెలుసా? నాకు సంతానము లేదు, నువ్వు నాకు గర్భఫలం ఇస్తావా లేకపోతే నేను చస్తాను అని అంటుంది. అంటే రాహేలుకి చావు ప్రేరణ వస్తుంది. కారణము ఆమెకు ఒక సమస్య. ఆ సమస్య ఏంటంటే గొడ్రాలితనమే ఒక సమస్యగా ఉన్నది. అయితే అటువంటి స్థితిలో రాహేలు మాట్లాడితే రాహేలుతో యాకోబు అంటున్నాడు, ఏమన్నా తెలుసా? దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేది, నేను దేవుణ్ణి కాదు, దేవుణ్ణి అడుగు. గమనించిన పిల్లారా, రాహేలు దేవునికి ప్రార్థన చేయగా రాహేలు గొడ్రాలితనమన్న పర్వతం లాంటి సమస్యను దేవుడు మైనుమలే కరిగింపజేసి ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. ప్రజల ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల సమస్య లేకపోవచ్చు, రోగ సమస్య లేకపోవచ్చు, ఒకవేళ గొడ్రాలితనమన్న సమస్యతో పీడించబడుతున్నావేమో. నేటి కాలంలో చాలా మంది మా అమ్మ తాత అని నేను పిలిపించుకోవాలి, మమ్మీ డాడీ అని పిలిపించుకోవాలని ప్రతి కుటుంబంలో తపన. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గమనించండి ప్రియులారా, సంతాన సాఫల్యాలు అంటే ఎన్నో ట్రీట్మెంట్లు, ఎన్నో కేంద్రాలకు వెళ్ళి ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నా. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భఫలం రాక చివరికి ఏం చేస్తున్నారో తెలుసా? విసిగి వేసారిపోయి విడాకులని కోర్టుకు ఎక్కుతా ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే గొడ్రాలితనం అన్న సమస్యలే కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ ఈ కార్యక్రమం ద్వారా వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ఈ సమస్య పట్టి పీడిస్తుందేమో. అయితే దిగులు పడకు, ఈ రోజున నా యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? గమనించండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 127:3 ప్రకారంగా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, తన ప్రియులు నిద్రిస్తుంటుండగా ఆయన వారికి దాన్ని ఇస్తాడు. అంటే ఈ రోజున నువ్వు నమ్ము సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ గొడ్రాలితనమైన సమస్య పర్వతం లాగున్నదో దాన్ని తొలగించడానికి, నీకు సంతానాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం చేస్తావు? ఇంకెందుకు వ్యర్థ ప్రయత్నాలు చేస్తావు? నమ్మిన అబ్రహాము శారా గర్భాన్ని తెరిచాడు దేవుడు, నమ్మిన హన్నా గర్భాన్ని తెరిచాడు నా దేవుడు, నమ్మిన జకరియా ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు నిశ్చయముగా నీ గర్భాన్ని కూడా తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆలస్యం చేయక, వ్యర్థ ప్రయత్నాలు చేయక, ప్రభువునందు ప్రియులారా, నీ సమస్య పరిష్కారం ఇచ్చే దేవునికి, యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించు. ఇలా చెప్పుకోవాల్సి వస్తే ప్రభువునందు ప్రియులారా, నేటి కాలంలో ప్రతి మనిషిలో గమనించండి రకరకాల సమస్యలు. చదివే ఒక సమస్యగా, నిరుద్యోగమే ఒక సమస్యగా, గమనించండి ప్రియులారా, వ్యాపారాలు ఒడిదుడుకులు అన్న సమస్యలుగా, ఇలా రకరకాల సమస్యలతో పట్టి పీడించబడుతున్నా. అయితే ఏ సమస్య లాంటి పర్వతమైనా నేను ప్రకటిస్తున్న యెహోవా ఎదుట అవి మైనం వలె కరిగిపోవటానికి సాధ్యపడును ప్రియులారా. కనుక వ్యర్థ ప్రయత్నాన్ని మాని నీ జీవితంలో ఉన్న సమస్యల నుండి విడిపించే యేసుక్రీస్తుకి నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించు. ఇకపోతే చివరిగా మనిషిని ఏలుబడి చేసే సమస్య,
మనిషిని ఏలుబడి చేసే పర్వతం లాంటి సమస్య ఏంటో తెలుసా? గమనించండి ప్రియులారా, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచన ప్రకారంగా పాపమే ఒక పర్వతం లాంటి సమస్యగా ఉన్నది. గమనించండి, ఇప్పుడు వరకు నేను చెప్పిన ఆర్థిక సమస్యలు, రోగ సమస్యలు, గొట్టాలు సమస్యలు, లేక నిరుద్యోగ సమస్యలు అందరికీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరిశుద్ధమైన బైబిల్ చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఏ భేదము లేకుండా ప్రతి వారి జీవితంలో ఒక పర్వతం లాంటి సమస్య ఏంటో తెలుసా? అది పాపమే. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, ప్రియులారా, మీ పాపములే పర్వతాల్లాగా, గోడల్లాగా మీ దేవునికి మీకు మధ్య అడ్డుగా ఉన్నాయి అంటున్నా. దీంట్లో తారతమ్యం లేదు. దేశముతో కానీ, కులముతో కానీ, ధనముతో కానీ, ఆస్తిపాస్తులతో ఏ భేదము లేదు ప్రియులారా. అందుకే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ప్రతి మనిషిలో ఉన్న అతి పెద్ద పర్వతం లాంటి సమస్య ఏంటంటే పాపమే. తెలిసి తెలియక చేస్తున్న పాపమే ఒక పర్వతం లాంటి సమస్యగా ఉన్నది. అయితే ఆ సమస్యల నుండి విడుదల పొందాలని మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే నేను విమర్శిస్తున్నానని కాదు, కానీ ఉపవాసాలు చేస్తున్నాడు, దీక్షలు చేస్తున్నాడు, వస్త్రాలు మారుస్తున్నాడు, పుణ్యక్షేత్రాలని దర్శిస్తున్నాడు, లేదా గంగాని నీటిలో మునిగి లెగుస్తూ ఉన్నాడు. ఏమిటి ప్రయత్నం అంతా? ఏదో ఒక రకంగా నా జీవితంలో ఉన్న పాపము అన్న పర్వతాన్ని తొలగించుకోవాలి. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పాపం పోద్దా? పోద ప్రియులారా. మరి ఏమిటి పాపం పోయే మార్గం ఏమిటి అని అంటే, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఒక్కడే మన పాపాలను తొలగించడానికి సమర్థుడు ప్రియులారా. కారణము, మన పాపాలకు రావాల్సిన శిక్ష కలువరి శిలువలో ఆయన భరించాడు. మనకు రావాల్సిన సమాధానార్థమైన శిక్ష అంతా కూడా యేసు సిలువలో తన దేహంలో భరించి రక్తాన్ని కార్చాడు. ఆయన కార్చిన రక్తం వల్ల తప్ప మరి ఏ మార్గం వల్ల, ఏ ప్రయత్నం వల్ల పాపము అన్న పర్వతం పోవటం ఇంపాసిబుల్. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక ఈ మొదటి అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో ఉన్నది. ఏమన్నా తెలుసా? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రునిగా చేయును. అయితే ఆ కార్యం యేసు రక్తం మన జీవితంలో చేయాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? మన పాపములను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన జీవితాల్లో ఉన్న పాప పర్వతాన్ని కూడా ఆయన మైను వల్లే కరిగించి మనకు పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇలా మన పాపంలోని విడుదలైతే చాలు ప్రియులారా, మిగతా సమస్యలన్నిటిలో నుండి జయం వచ్చినట్లే. కనుక ఇంకెందుకు ఆలస్యం? నీ భౌతికమైన సమస్యల నుండి విడుదల చేయడానికి, నీ ఆధ్యాత్మికమైన సమస్య ఉన్న పాపంలో నుండి కూడా విడుదల చేసి నీకు జయ జీవితం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయక, వ్యర్థ ప్రయత్నాలు చేయక, నీ సమస్యలనే పర్వతాలను మైనం వల్లే కరిగించే యేసుకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన ఇచ్చే విడుదల, ఆయన ఇచ్చే జయ జీవితాన్ని నీ సొంతం చేసుకో. దేవుడి అట్టి కృప ఈ కార్యక్రమం ద్వారా వాక్యం మీ అందరికీ అనుకరించి నడిపించును గాక. ఆమేన్. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా దైవికమైనటువంటి పరసంబంధమైన, భూసంబంధమైన దీవెనలతో నింపండి. మంచి ఆరోగ్యాలు వినిన ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయనా, ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలకు కూడా నీ యొక్క సమృద్ధి అయిన దీవెన దయచేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య ఆదరణ ఈ వాక్యం వీక్షించిన ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి కుటుంబస్తులకును సదాకాలము తోడైని నడిపించును గాక. ఆమేన్. ఆసక్తిగా వాక్యం ఉన్న ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు, మీ సమస్యలు మాకు తప్పక తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ కార్యక్రమం ఇంకనూ అనేక మందికి ప్రోత్సాహకరంగా జరుగునట్లుగా మీ యొక్క ఆర్థిక సహాయక సహకారాలు తప్పక అందించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మా అడ్రస్ పాస్టర్ కె సమూయేలు, షాలేము ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 4-139, పెద్దబావినేని వారి బజార్, పెనమలూరు, కృష్ణా జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9885656593, మరొక నెంబర్ 9347503704. మా ఇమెయిల్ అడ్రస్ abhishekam4jesus@gmail.com. ప్రభు కృప మీకు తోడైండును గాక.